అలాగా బస్ స్టాప్ యువత నుంచి వేస్తాం బస్ స్టాప్ ఎడ్జెస్ ఇటు పెడదాం దానికి దీనికి సెంటర్ తీసుకురాడు ఎంత ఓపెన్ ఉంటుంది కదా ఎంత ఓపెన్ ఉంటుందో ఆ ఫ్రంట్ అంతా షేర్ చేసి సరిపోతుంది జనాలు అటు ఇటు విశాఖపట్నంలో జరుగుతున్న భూదందా పైన విశాఖపట్నంలో ఒక మహాధర్నాన్ని చేయాలనేది పార్టీ నిశ్చయించింది. ఆ ధర్నాకి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఈ భూదందా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది ఆయన డిమాండ్ చేస్తారు. దీంట్లో అన్ని పార్టీలని మేము కోరాం. వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారనేదే మా తాలూకా అనుకుంటున్నాం మేము ఈ భూదందాలో. ఎందుకంటే ఒక ప్రతిపక్షాలు దీన్ని వచ్చి అడగట్లే, డిమాండ్ చేయట్లేదు. గత 8 నెలలుగా జరుగుతున్న ప్రతి అంశంలోనూ అడుగుతున్నాం. మాతో పాటు ప్రజా సంఘాలు అడుగుతున్నాయి, స్వచ్ఛంద సంస్థలు మాట్లాడుతున్నారు, పాపం సామాన్య ప్రధానికి డిమాండ్ చేస్తున్నారు. మా భూములు ఏవైతే ఆతృతలో ఉన్నారు. వాళ్ళందరితో పాటు స్వయాన్న మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీని మీద డిమాండ్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి చీమ కొట్టినట్లేదు, చలనం లేదు. సిట్ అనేది వేస్తున్నాము, అది చేస్తారు. సిట్ ఏం చేస్తారు సార్? సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. కానీ దాని అర్థమేంటి? సిట్ అంటే కూర్చోవడమే, దానికి స్టాండింగ్ ఉండదు, దానికి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో దీనివల్ల న్యాయం జరగదు. ఇవాళ అందుకని ఈ మహాధర్నాన్ని సేవ్ విశాఖపట్నం అనే నినాదం మీద ఈ మహాధర్నా వచ్చి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 22వ తేదీ నాడు దానికి హాజరవుతున్నారు. ఎవరైతే ఇందులోనూ సుమారు 1,00,000 ఎకరాలు ఈ భూదందా జరిగిందనేది పత్రికలు ఘోషించాయి. పెద్దలు చెప్పారు, ప్రతి ఏ ఊరు పోయినా ఆ ఊరు చెప్పారు. ప్రధాన పత్రికలు రాశాయి 223 గ్రామాల్లో 2,93 FMB కాపీలు తారుమారయ్యేవని చెప్పి 40 సెటిల్మెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ రిజిస్టర్లు మాయమైపోయాయని చెప్పి వచ్చాయి. దాన్ని వచ్చి జిల్లా కలెక్టరు రెవెన్యూ అధికారి వచ్చి దాన్ని అండాస్ చేశాడు. మళ్ళీ ఆయనే స్వయంగా 3-4 రోజుల ఇద్దరికి వచ్చి ఆయన మాట మార్చాడు. 273 ఎకరాలు అని చెప్పినప్పుడు వచ్చి ఆయన దానికి కొలమానం ఇచ్చి నిర్దేశించి 2 గ్రామాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంత విడ్డూరంగా చూడండి. జరగకుండా ఉండాలనేది మా కోరిక, కానీ జరిగిపోయి నిన్న వచ్చి ఆ రోజు పబ్లిక్గా ఉన్న పబ్లిక్ హియరింగ్ అన్నారు. యాక్చువల్గా మేమైతే పబ్లిక్ హియరింగ్ వచ్చి మీ వ్యతిరేకం, కానీ సరే పబ్లిక్ హియరింగ్ పెడుతున్నారు, ప్రజల తరపున వెళ్దాం, ప్రజల తరపున వారికి కూడా చెప్దాం అని చెప్పి అనుకునేటప్పటికి దాన్ని వచ్చి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ని వాళ్ళు వచ్చి వాయిదా వేస్తారు. ఆ రోజు ఎంతమంది సామాన్య ప్రజలు వచ్చారు? ప్రత్యక్షంగా మీ పత్రికలో చూశారు. వచ్చిన వాళ్ళని ఏ రకంగా వచ్చి ఏ రకంగా వాళ్ళ బాధలు ఆవేదనలు చెప్పారని చెప్పి మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇవాళ విశాఖపట్నాన్ని దోచుకు తింటుంది అధికారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా ఆధ్వర్యంలో, ఆయన కుమారుడు లోకేష్ తాలూకా పర్యవేక్షణలో జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి దొరికినట్టుగా వారు దోచుకు తింటున్నారు. ఈ కార్యక్రమం చూసాం మనం. అక్కడ దసపల్ల భూములు మన సర్కిల్ హౌస్ పక్కన ఉన్న భూముల్ని ఎక్స్పర్ట్ అయిపోయిందంట, ప్రభుత్వం వచ్చి ఎక్స్పర్ట్ అయిపోయిందంటే. అది వచ్చి లక్షలకు విలువైన కోట్ల విలువైన గజం ₹1,00,000 భూమిని వచ్చి సుమారు 20 ఎకరాల భూమిని వచ్చి దారదత్తం చేసుకున్నారు. అడిగితే మా జిల్లా అధ్యక్షుడి మీద వచ్చి అతని మీద వచ్చి పరువునష్టం దావా వేస్తున్నారు. చూడండి తిరిగి పైపెచ్చు ఏ రకంగా ఉందో, దానికి గవర్నమెంట్ ఎంత ఉత్సాహపడుతుందో. ఇది ఇవాళ ఈ కర్మ వచ్చింది. ఇవాళ ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ఈ భూములు దందాలు చేశారో, ఈ భూభాగంలో చేస్తారో, విశాఖపట్నంలో పేద ప్రధానికని ఎవరైతే దోచుకుంటున్నారో, ప్రభుత్వ భూములను ఎవరైతే మరి ట్యాంపరింగ్ చేసి వాళ్ళు దోచుకుంటున్నారో, ఎవరైతే అటవీ భూములను ఆక్రమించారో అందరి భాగవతాలు బయటకు వచ్చిన వరకు ఇవాళ సిట్ అనేది అది కంటితూపు చర్య. దీనివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. సిబిఐ దర్యాప్తు చేయవలసిందే. విశాఖ ప్రజలకు వచ్చి ఒక న్యాయం జరగవలసిందే. వాళ్ళకు ధైర్యం రావాలి. కాబట్టి సేవ్ విశాఖ అనే పేరు మీద రేపు ధర్నాన్ని జరగబోతుంది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. పత్రిక మీరు కూడా మీ అందరూ కూడా విశాఖపట్నాన్ని కాపాడుకుందామని మీ అందరూ కూడా ఒక పిలుపునిద్దాం. అందరూ కాపాడుకుందాం. ఏదైతే దోపిడీదారుల నుంచి మన పట్టణాన్ని మనం రక్షించుకుందాం.
దానికోసం మరి పత్రికా సోదరులు అందరూ మీరు కూడా ముందుకు రండి, స్వచ్ఛంద సంస్థలు పెద్దలు అందరూ కూడా ఆ ధర్నాలో అన్ని పార్టీల వారు వచ్చి దాంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.